మీ మనసు ఎట్లాగా మారదు నాకు తెలుసు. అది గోడకు టాప్ బాండ్ అంటించి ఒక ఫ్లెక్స్ని అంటిస్తే ఎలా అంటుతుందో అలా అంటిపోయింది నీది. దేనికి? లోకానికి, నీ మనసుకు. కాబట్టి దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? అది పీకితే రాదు, దాన్ని చింపేసి అయినా రారా నా దగ్గరికి, కానీ నువ్వు అక్కడ ఉంటే నాకు తట్టుకోలేకపోతున్నా అన్నాడు దేవుడు. చింపుకొనిరా. బట్టలు మార్చుకోవడం కాదు, నీ హృదయాన్ని చింపుకొని నా తట్టు తిరుగు. అప్పుడే నేను ఉద్దేశించిన ద్రోహము నీకు ఏదైతే చేయాలనుకున్నానో, నీకు ఏదైతే శిక్ష వేయాలనుకున్నానో దాని నుంచి నేను కాస్త నేను తప్పించడానికి ట్రై చేస్తా బేటా అంటాడు దేవుడు. మన మనసు పరిశుద్ధుడైన కనతండ్రి అయిన దేవదేవునికి, లోకరక్షకుడు, యుగ పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములోనే ఆ దేవదేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. అదే విధముగా ఆ దేవుని మాటలు వినాలి, ఆ దేవుని మాటానుసారంగా జీవించాలి అని కూడొచ్చిన దేవుని పిల్లలైన మీకు కూడా క్రీస్తు ప్రభుల వారి యొక్క నామంలోనే నా శుభములు, వందనములు తెలియపరుస్తున్నాను. ఉదయము 2 పాఠాలు నేర్చుకున్నాం కదా. మన యేసుపాదం అన్న గారు, రాజన్న గారు చెప్పిన విషయాలు నేర్చుకున్నాము. దేవుడు మాట్లాడింది అయితే మనిషిగా వాళ్ళైనను, వారిలో ఉండి మాట్లాడింది మాత్రం దేవుడే. అందును బట్టి దేవదేవునికి స్తోత్రాలు. 2 విషయాలు చాలా చక్కగా నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. లాస్ట్ టైం కూడా నేను ఒక విషయం చెప్పాను, మీకు ఐడియా ఉందో లేదో. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏంటిది? ఇంత పెద్ద హైదరాబాద్లో నలుగురుగా మనం ఇక్కడ కూడి వినడానికి, కూర్చోవడానికి గల కారణం ఏమిటంటే మనం ఎవరము? క్రైస్తవులము. మనం క్రైస్తవులము అని రుజువు ఏంటిది? మనం క్రైస్తవులము ఎలా అయ్యాము? ఎవరిని బట్టి మనం క్రైస్తవులం అయ్యాము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి మనం క్రైస్తవులం అయ్యాము. అవునా కాదా? అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మరియా గర్భమున పుట్టిన తర్వాత మనం క్రైస్తవులం అయ్యామా? లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికినన్ని రోజులు మనం క్రైస్తవులం అయ్యామా? కాదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత పేతురు గారు ప్రసంగంతో మొదలైంది క్రైస్తవ్యం. అవునా కాదా? అప్పుడే కదా క్రైస్తవ్యం మొదలైంది. అయితే ఆ 3000 మందితో స్టార్ట్ అయింది దేవుని రాజ్యం, దేవుని సంఘం, క్రైస్తవ్యం. అవునా కదా? అయితే వాళ్ళు క్రైస్తవులా, మనం క్రైస్తవులమా? అర్థమవుతుందా? 3000 మందితో ఆదిమ సంఘముగా ప్రారంభించబడ్డ సంఘం, మొదటి శతాబ్దపు సంఘం, అక్కడ ఉన్న ఆ విశ్వాసులుగా బ్రతికిన వాళ్ళు క్రైస్తవులా, లేదా ఇక్కడ కూర్చున్న మనము ఇప్పుడు ఈ 2025లో ఉన్న క్రైస్తవులుగా ప్రపంచంలో చలామణి అవుతున్న వాళ్ళు క్రైస్తవులా? ఇది నా క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టేసి నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది, దాన్ని చెప్పాలనుకుంటున్నా. విషయం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం క్రైస్తవులు ఉన్నారా? నా డౌట్. ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పాను, ఏం చెప్పాను? పేతురు గారి ప్రసంగం ద్వారా క్రైస్తవ్యం అయింది. అయితే మీకు ఇంకో చిన్న విషయం చెప్తా, ఇది గుర్తుంచుకోండి మనసులో. ఏంటిది? అది కొంచెం మనసులో ఉంచుకోండి. అయితే ఇంతకు మొదటి శతాబ్దంలో బ్రతికిన వారు క్రైస్తవులా, ఇప్పుడు 2025 సంవత్సరంలో బ్రతుకుతున్నది మనము క్రైస్తవులమా అనే కాన్సెప్ట్ మీద నేను 2-3 వచనాలు చూపిస్తాను. ఒక్కసారి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎవరు క్రైస్తవులో అర్థమవుతుంది. పాఠం చాలా పెద్దగా ఉంటుంది, మీరు ఎంత స్పీడ్గా చదివితే ఎంత స్పీడు. చదువుబాయి. 11:1. ఇది మాట్లాడుతున్నది ఎవరు? మహాభక్తుడైన పౌలు గారు, విశ్వాస వీరుడైన పౌలు గారు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడవండి అన్నాడు. ఇదొకటి మనసులో ఉంచుకోండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చదవండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ చాలు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అలాగనే గలతీ 4:19 చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై
మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏమి కలుగుచున్నది? ప్రసవ వేదన ఏంటిదో తల్లులకు పోయి అడగాలి మనం. ఇక్కడ తల్లులు కూడా ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది ప్రసవ వేదన యొక్క బాధ ఏంటిదో. అంతలా బాధపడ్డాడంట పౌలు గారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరూపము విశ్వాసులుగా ఉన్న మనలో ఏర్పడాలి. ఆయనకు ఉన్న స్వరూపము, యేసు ప్రభుల వారికి ఉన్న ఆలోచన విధానము మనలో వస్తేనే, ఆయన చేసిన ఆచరణ అంతా మనలో వస్తేనే మనమెవరము? పౌలు గారు ఏమన్నారు? ఇంకో మొదటి వచనం చూపించాను కదా నేను, 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము కాబట్టి నేను క్రైస్తవుణ్ణి. అదే గలతీ 3:24లో కదా, 3:27లో, మీరు క్రీస్తుని ధరించుకుంటేనే క్రైస్తవులు, లేదా బాప్తిస్మం తీసుకుంటేనే క్రైస్తవులా? ఆలోచించండి. క్రీస్తును నీలో ధరించుకుంటేనే నువ్వు క్రైస్తవుడి. బాప్తిస్మం తీసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నువ్వు క్రైస్తవుడివా? నా ఆలోచన. అవునా కదా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రతి బైబిల్లో రాసిన ప్రతి అక్షరపు ముక్క నిన్ను నన్ను అవసరమనే దేవుడు రాయించాడు తప్ప దేవుని కోసమో దేవదూతల కోసమో అస్సలు కాదు ఈ గ్రంథం. ఈ 66 పుస్తకాల గ్రంథము కేవలం నరులమైన మన కోసమే. అవునంటావా కాదంటావనా? అవును కదా? అయితే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం మీకు తెలుసు. ఏంటిది? క్రీస్తు పూర్వమే క్రైస్తవ్యాన్ని చూపెట్టాడని తెలుసా మీకు? క్రీస్తు పూర్వమే క్రైస్తవ్యాన్ని చూపెట్టాడు. ఎవరు? దేవుడు. అదెలా? క్రీస్తు పూర్వము క్రైస్తవులు ఉన్నారా? అది నా టైటిల్, చెప్పబోయే పాఠం ఇప్పుడు అదే. క్రీస్తు పూర్వము క్రైస్తవులు ఉన్నారా? మరి క్రీస్తు పూర్వమే క్రైస్తవులు ఉంటే ఇప్పుడు ఈ క్రైస్తవులు ఎవరు? ఇంతకు మనమెవరం? మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళెవరు? ఆలోచించాలి కదా. అయితే క్రీస్తు పూర్వమే దేవుని సంకల్పంలో క్రీస్తును జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడు యేసుప్రభుని. ఈ విషయం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే క్రీస్తు పూర్వమే ఆత్మీయంగా క్రైస్తవ్యాన్ని దేవుడు భూమి మీద చూపించాడు. అది తెలిస్తే మనకు అర్థమవుతుంది. అయితే దానికంటే ముందు చిన్న విషయం నేనేం చెప్తున్నానంటే, నువ్వు నేను మనము క్రైస్తవులమని ఇక్కడికి వచ్చాము, బాగుంది. మనం క్రైస్తవులము, క్రీస్తుని వెంబడిస్తున్నాము. ఇంతకంటే ఇంకేం చేయాలి? ఉదయాన్నే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ప్రతి ఆదివారం చర్చికి, ప్రతి నెల సెమినార్లకి. ఇంతకంటే ఇంకేం చేయాలి? క్రైస్తవులకు ఇంతకంటే ఇంకేం చేయాలి అన్నట్టు కూడా మనలో కొన్ని భావన ఉంటుంది. అయితే మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వస్తున్నప్పుడు నిబంధన మార్పిడి చేశాడు. మీకు తెలుసు అనుకుంటున్నా. చేశాడా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారు నిబంధన మార్పిడి చేశాడు. ఏ నిబంధన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు మీకు తెలిస్తే చెప్పండి, ముందుకు సాగిపోదాం. ధర్మశాస్త్రం నుండి కొత్త నిబంధనకు వచ్చాడు. ఇంతకు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ ఎవరి ద్వారా ఇచ్చారు? ధర్మశాస్త్రంలో ఒక నిబంధన ఉండే. ఆ నిబంధనను కోడ్ చేసుకుంటూ అది కాదురా నాయన మీరు ఇది చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు? అదొక్కసారి చూసుకుందాం. ఆ లక్షణం మనలో ఉంటే మనం ఒరిజినల్ క్రైస్తవులమే. ఓకే? ఎవరి మాట? యేసుక్రీస్తు ప్రభుల వారి నోటి నుంచి జారిన మాట. అది కూడా ఎప్పుడు? కొండ మీద కూర్చున్నప్పుడు మొట్టమొదటి ప్రసంగం. అది 5వ అధ్యాయము, మత్తయి 5వ అధ్యాయము 40-41. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. కంటిన్యూ. ఒకవేళ ఎవడైనా ఒకడరే ఇంత దూరం నాకు దగ్గరికి రా, నాకు ఇంత చిన్న ప్రమాదం ఉందో లేకుంటే చిన్న సమస్య ఉందని ఒకవేళ పిలిస్తే వానితో కూడా 1 మైలు, ఉదాహరణకు మనం 1 కిలోమీటర్ అనుకుంటే నువ్వు 2 కిలోమీటర్లు వెళ్ళాలి అంటున్నాడు. ఇది అంటున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. దీనికంటే ముందు 38-39 చదవండి. కంటికి కన్ను పంటికి పళ్ళు అని నేను మీ చెప్పిన దానికి ఆన్సర్ ఇస్తున్నా. నేను చెప్పాను కదా నిబంధన మార్పిడి అని. పూర్వంలో ఏముండే? ధర్మశాస్త్రం, మోసే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ద్వారా ఏముండే? ఎవరైనా కంటి మీద కొడితే నువ్వు పోయి కన్ను తీసేయాల్సిందే. ఎవరైనా పన్ను పీకితే నువ్వు పోయి పన్ను పీకేయాల్సిందే. ఇందులో రాజీ పడేదే లేదన్నాడు. అవునా కాదా? చదువు అమ్మ కింద. ఇప్పుడు నేను యేసు ప్రభువుగా, యేసుక్రీస్తుగా, దేవుని కుమారుడుగా, మీ రక్షకుడుగా నేను చెబుతున్న విషయం ఏమిటంటే, అదిగో ఒకవేళ దుష్టుడు నీ దగ్గర వస్తే వానికి ఎదిరించకుండా, నిన్ను కుడి చెంప మీద ఎవరైనా కొడితే
వాని వైపు నాకు నాయన నీకు కోపం తగ్గిందో లేదో, ఇగో నా ఎడమ చెంప కూడా ఉంది, ఫ్రీగా కొట్టుకో అని చెప్పాలట. అవునా కదా? ఎవరు నేర్పిస్తున్నది ఈ పాఠం? స్వయంభగుడు, మన రక్షకుడు. అవునా కదా? ఆయన మాట ప్రకారంగా నేను నడిచాను కాబట్టి నేను క్రైస్తవుడిని అయ్యానని చెప్పింది ఎవరు? పౌలు గారు. దాని తర్వాత కూడా మీరు బాప్తిస్వం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవులు గారు, ఆయన మాటల్లో నడిస్తేనే క్రైస్తవులు అవుతారని కూడా మరలా దాని కింద చెప్పింది కూడా పౌలు గారే. మీకు ఇలాంటి స్వభావం అంటే యేసుక్రీస్తులో ఉన్న స్వభావం మీలో ఏర్పడాలి అని, మీలో ఏర్పడట్లేదు కాబట్టి నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్పుకొచ్చింది కూడా పౌలు గారే. ఎందుకంటే క్రైస్తవుడు అంటే ఎవరో మనకు అర్థం అవడం కోసం చెప్తున్నా. అలా చెబుతూ కింద ఏమంటున్నాడు? ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి అడిగా తీసుకున్న గోరిన ఎడల వానికి పై వస్త్రము కూడా ఇచ్చేయి. ఇవాళ మన టైటిల్ ఏంటిది? నేను టైటిల్ ఏదో చెప్పాను అంటే, ఈ వచనం ప్రకారంగా బ్రతికితే, అంటే యేసు ప్రభుల వారి మాట కదా ఇది, ఈ వచనం ప్రకారంగా బ్రతికితే క్రైస్తవుడా కాదా? క్రైస్తవుడే కదా. అయితే నేను ఒక విషయం చెప్తున్నా, ఇదే మాట ప్రకారంగా క్రీస్తు పూర్వము నడిచిన భక్తులను చూపెట్టబోతున్నా. మరి వారిని ఏమంటారో మీరు సర్టిఫికెట్ ఇవ్వండి. ఒక్కసారి ఆదికాండం 13వ అధ్యాయము 1 నుంచి చదువురా. ఎంత స్పీడ్గా చదివితే అధ్యాయం మొత్తం చెప్పాలి మనం. ఇప్పుడు అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము వేసి, గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి. ఈ సంఘటన ఏంటిదే అంటే, అబ్రహాము గారు లోతు గారు ఒక దగ్గర నివసిస్తుంటే, అబ్రహాము గారికి విస్తారంగా ఆస్తి ఉన్నది, పశువులు గొడ్లు అవి బాగుండేవి కాబట్టి అతనితో పాటు ఆయన పక్కన ఉన్న సహోదరుడుగా ఉన్న లోతు గారికి కూడా విస్తారమైన ఆస్తులు ఉండబట్టి లోతు గారి పని మనుషులు, ఇక్కడ చూస్తే అబ్రహాము గారి పని మనుషులు, వారిద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. అవునా కదా? యేసు ప్రభు చెప్పిన మాట మీకు గుర్తుండాలి. ఇప్పుడు ఎవడైనను నీ మీద గొడవ వేసి నీ దగ్గర ఉన్న అంగి తీసి అడిగితే నువ్వేమి ఇయ్యాలి? అంగే కాదురా బాబు, అంగితో పాటు పైన ఉన్న కండవనో తువ్వాలో ఏదో అనుకుంటావు కదా, ఖర్చుకో, అది కూడా ఇచ్చేయి, పో తీసుకుని ఆయన నాతో గొడవ ఎందుకని నువ్వు చెప్పాలి. అయితేనే కదా. ఇక్కడ అబ్రహాం గారు ఏం చెప్తున్నాడు ఇప్పుడు కంటిన్యూ చదువు బాయ్. ఇద్దరికి గొడవ వచ్చింది. ఎవరెవరికి? అబ్రహాం గారికి లోతు గారికి వచ్చిందా? వారి వారి పని మనుషులకు వచ్చినప్పుడు అబ్రహాము గారు చెబుతున్న ఒరిజినల్ క్రైస్తవుడు చెప్తున్న మాట వినండి. కాబట్టి అబ్రహాము మనమెవరము కదా? బంధువులము. యేసుక్రీస్తు ప్రభువులు ఒక మాట చెప్పుంటాడు అనుకుంటా, మీకు గుర్తే ఉంటుంది. ఏంటిది అది? నిన్ను వలే అంటే అందరూ చుట్టాలే మనకి ఇప్పుడు. అవునా కదా? క్రైస్తవులు ఇప్పుడు కొత్త నిబంధనలు మనకు అందరూ చుట్టాలే, అందరు సహోదరులే, ఒక్కడు పరాయవాడు కాడు. ఎన్నో వచ్చిన చదువు బాయ్? 8. గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. కలహము ఉండకూడదు. ఉండకుండా ఏం చేయమంటాడు చూడు. ఈ దేశమంతయు, ఊరు కాదు, రాష్ట్రం కాదు, జిల్లా కాదు, దేశం మొత్తము నీ కంటి ఎదుట ఉన్నది. దయచేసి బ్రతిమలాడుకుంటున్నాడు ఒక క్రైస్తవుడు, గొడవకు దిగక, గొడవ అంటే నచ్చక. ఏమంటున్నాడు? దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఒకవేళ ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు వెళ్ళుదను, నువ్వు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, అబ్రహాం గారు పెద్దవాడా, లోతు గారు పెద్దవారా? ఇక్కడ పెద్దరికం కూడా చూపిస్తున్నాడు, మనకు అర్థం అవ్వాలి. పెద్దరికం చూపిస్తున్నాడు. అనుభవం గల్లోని నేను, చిన్న పోరగానివి నువ్వు, దేవుడు నాతో పాటు నిన్ను కూడా ఆశీర్వదించాడు కాబట్టి నీకు ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది అని ఈ విషయం అబ్రహాం గారికి అర్థమైపోయి, అబ్రహాం గారు చేస్తున్న విషయం చెప్తున్న మాట ఏమిటయా అంటే, నాయనా నీ కాపరులు నా కాపరులు గొడవపడ్డారు, 4 రోజులు అయితే నువ్వు నేను గొడవపడే పరిస్థితి రావచ్చు, కాబట్టి నువ్వు నేను వేరైపోదాము. అలాగని మంచి ప్రాంతం చూసి నేను వెళ్ళిపోతాను, నువ్వు నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోమని చెప్పట్లేడు. ఇగో ఈ దేశం అంతా నీ ఎదుట ఉన్నది. ఎడమ వైపు మనకు, కుడి వైపు మనం నిలబడితే ఏ వైపు నీకు నచ్చుతుందో ఆ వైపుకు నువ్వు వెళ్ళిపో. నీకు నచ్చని వైపు ఏదైనా ఉంటే అటు నేను వెళ్ళిపోతాను. అక్కడ కూడా తగ్గింపు స్వభావం అబ్రహాం గారికి చూసారా? రే నా అన్న కొడుకువి నువ్వు,
నేను చెప్పినట్టు వినాలి అనే ఆలోచన ఏమైనా కనబడదా బ్రహ్మ గారి దగ్గర? కానీ మనమైతే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ, నన్ను చెప్తావా అంటాం మనం. అంటావా కాదా? నిన్న లేదు మొన్న వచ్చి నన్ను నేర్పిస్తావా? మన ఫీలింగ్స్. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు క్రైస్తవులు? మొదటి శతాబ్దంలో బ్రతికిన వారు ఒరిజినల్ క్రైస్తవులా? ఈ 2025 సంవత్సరాలు బ్రతుకుతున్నాం మనము నిజమైన క్రైస్తవులమా? క్రీస్తు పూర్వమే బ్రతికిన వారు ఒరిజినల్ క్రైస్తవులా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కంటిన్యూ చదువు భాయ్. 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశము అయి ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పునకు ప్రయాణము చేసెను. చూశారా, లోతు గారు ఏ ప్రాంతం ఎంచుకున్నాడు? మంచి ప్రాంతము, యెహోవా తోట వలె. దేవుని తోట మామూలుగా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా పచ్చగా నీరు ప్రవహించే ప్రాంతం. అవునా కాదా? మీకు అర్థమవ్వడం కోసం మీకు తెలుసో లేదో, సాగర్ కింద ఉన్న ఏరియా సుశ్శామలం తెలుసుగా మీకు? అది మా ఏరియే. సాగర్ నిండితే మా కడుపులంతా పండినట్టు అర్థం. అట్లనే ఆ ఏరియా చాలా పచ్చదనంగా ఉండేది, నీళ్లు పారుతూ ఉండేది. మీకు తెలిసిన విషయం ఏంటిదంటే, నీళ్ళు ఎక్కడ ఉంటుందో అక్కడ జీవనోపాధి ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. అదే ఏరియాని ఎంచుకున్నాడు ఎవరు? చిన్నవాడైన లోతు గారు. రే, నేను ఏరియా ఎన్నుకోమంటే ఆ ఏరియా ఎన్నుకొని నన్ను ఎడారికి పంపిస్తావురా అని ఏమాత్రము చెప్పక కింద ఏం చెప్పాడు చూడుబాయ్. ప్రాంతం ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణమే వెళ్ళిన. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకుని అక్కడ వెళ్ళిపోయాడు. ఇక్కడ లోతు గారు, అబ్రహాము గారు క్రీస్తులో ఉన్న గొడవ పడకుండా సమాధానంగా వెళ్ళిపోయినట్టు మనకు కనబడుతుందా లేదా? అవునా కదా? ఇక్కడ మీకు ఇంకో చిన్న విషయం కూడా ఉంది, అది చివరికి చెప్పడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు మీకు ఇంకో వచనం చూపిస్తాను. అదే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును. ఇది ఎవరి మాట? దాని ముందు వచ్చిన చదువుబాయి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇది ఎప్పుడు మాట? ఇది ప్రవీణు, ఇది ఎప్పటి మాట? చెప్పుకొచ్చినావు కదా, నిబంధన మార్పిడి. క్రీస్తు పూర్వము మోసే గారి ధర్మశాస్త్రంలో ఉన్నమాట. వ్యభిచారము చేస్తేనే తప్పు, చేయకుండా నువ్వు ఎట్లా చూసినా తప్పు లేదు. అవునా కదా? అది పాత నిబంధనలో ఉండే, ధర్మశాస్త్రంలో ఉండే చట్టం అది. కానీ ఇప్పుడు చట్టం మార్పిడి చేసేసిండు. ఇక్కడ ఏంటిది? వ్యభిచారం చేస్తే కాదు, మోహపు చూపుతో చూస్తేనే పాపం. అవునా కదా? అలా బ్రతికిన క్రీస్తు పూర్వములో బ్రతికిన భక్తులు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 1 నుంచి అధ్యాయం మొత్తం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనికి తీసుకొని వచ్చి ఇస్మాయిల్ యొద్దకు అతనిని కొనేను. యోసేపు గారిని ఇప్పుడు ఎవరు కొన్నారు? పోతీఫర్ అనే వ్యక్తి కొన్నాడు. ఎవరి దగ్గర నుంచి కొన్నాడో మీకు తెలుసు. కొన్న తర్వాత ఆయనకు వచ్చిన భాగ్యం ఏంటిది? యోసేపు గారికి ఇంటి మీద అధికారి. ఇంటి మీద అధికారి ఉన్న తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ ఇల్లు కొంచెం డెవలప్ అయ్యేసరికల్లా పోతీఫర్ గారు ఆయనకి ఇంకే బాధ్యత చేస్తాడు, ఇంట్లో ఉండడమే నా పని, మిగతాదంతా నువ్వే చూసుకోవాలన్నాడు. అవునా కదా? అలా చూసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు రోజు రోజుకు ఆ ఇల్లు ఆర్థికంగా బలపడుతూ ఉన్నది. ఎవరి ఇల్లు? పోతీఫర్ గారి ఇల్లు. ఇప్పుడు ఈ యోసేపు గారు వాళ్ళ అన్నదమ్ములు అమ్మేసినప్పుడు చాలా చిన్న వయసులో ఉన్నాడు. చిన్న వయసులో ఉన్న తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు దాటిపోతున్నాయి కదా. సంవత్సరాలు దాటిపోతున్నా కొద్ది ఈయనకు వయసు వస్తుంది కదా. వయసు పెరిగేటప్పుడు మనిషి ఎలా తయారవుతాడు? వయసు పెరిగే కొద్దీ మంచిగా ఫిజిక్స్తో బాగా అందంగా తయారవుతుంటాడు. అవునా కదా? అలా తయారవుతున్నప్పుడు ఇటు చూస్తే మనిషిది అందం పెరుగుతుంది, అటు చూస్తే ఇల్లు పెరుగుతుంది. మా ఆయన చూస్తేనేమో జీరో. ఆలోచన ఎవరిది? పోతీఫర్ గారి భార్యది. వస్తున్నాడు, పడుకొని వెళ్ళిపోతున్నాడు, తింటుడు 3 పూటలు తప్ప వేరే ఏం చేయట్లేడు మా ఆయన. ఈయనతో నాకేం అవసరం అనుకుందేమో కొంపదీసి.
ఆ ఆలోచనతోనేమో కింద అలాగనే 6వ వచనం చదవమ్మా. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. చెప్పాను కదా, అసలు ఆయనకు తిండి తప్ప వేరే ధ్యాస లేదు. రావడం తినడం పోవడం, రావడం తినడం పోవడం. కానీ ఇల్లు ఎలా ఉందనే విషయం కూడా ఆలోచించట్లేదంటే ఎంతలా నమ్మిండు యోసేపు గారికి. అవునా కదా? ఎవరు నమ్మిండు? పోతిఫర్ గారు. మరి ఆ నమ్మకానికి ఏం చేయాలి తను? అవునా కదా? యాజిటివ్గా కింద చదువు ఒకసారి. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. చెప్పాను కదా, వయసు వస్తున్నా కొద్ది అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొంచెం మార్పిడి వస్తుంటుంది. అలాగనే యోసేపు గారికి అందం వచ్చేసింది. ఇటు అందం వచ్చే అటు ఇల్లు డెవలప్ అయిపోయాయి. ఎవరి వల్ల? యోసేపు గారి వల్ల. అది ఎవరికి అర్థమవుతుంది? పోతిఫారి గారి భార్యకి అర్థమవుతుంది. ఇచ్చినంత దేవుడే, అది యోసేపు గారికి తెలుసు. కానీ అంత జ్ఞానం ఆవిడకి లేదు కదా. స్త్రీలు ఎవరు కదా? చూసింది 2 రకాలుగా. నాకు అభివృద్ధి బాగానే ఉంది, ఇతని మీద కన్నేస్తే బాగుంటుంది అనుకుంది. ఆల్రెడీ కన్నేసేసింది. కన్నేసిన తర్వాత ఏమవుతుంది? కన్ను ఎలాంటిది? శరీరాన్ని పాపపు ఊబిలో పడేయడానికి మొదటిది కన్నే. అవునా కదా? నేను అదే చూపెట్టాను. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగునని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట. మరి ఇక్కడ యోసేపు గారు ఏం చేశాడు? కంటిన్యూ చదువు. అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. చెప్పిందా? ఇక తట్టుకోలేక, చూడలేక, భరించలేక, నా మాట వింటాడు, ఎటుపోతాడు, నా ఇంటి దాసుడే కదా, ఏ రకంగా అనుకుందో మొత్తానికైతే అనుకుంది. నా ఆశలు అయితే నెరవేర్చాలనుకుంది. పోయి సడన్గా చెప్పేసింది. చెప్పిన తర్వాత జరుగుతున్న సంఘటనలు చదువు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపకుండా ఉండలేదు. తల్లి, ఇల్లంతటికి నాకు అప్పచెప్పింది వాస్తవమే, కానీ నిన్ను తప్ప, ఇది నువ్వు గుర్తుంచుకో. మరలా ఆమెకు జ్ఞానోదయం కలగజేస్తున్నాడు. అవునా కదా? ఆ జ్ఞానోదయం కలగజేస్తూ కింద చదువు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి మా యజమానునికి ఎదురుగా ఎట్లా పాపం చేసుకొందును? అంతేనా? అక్కడ ఏమంటున్నాడు? యజమానినా దేవుడా? యజమానునికి లెక్క చేస్తలేడు. ఆయన దృష్టిలో ఉన్నది యజమాని మనిషి కాదు. ఇంత ఘోరమైన పాపం నా దేవుని ఎదుట నన్ను చేయమంటావా? వచ్చిన అవకాశం అని యూజ్ చేసుకుంటాం మనమైతే. బాబా రాజకోట వస్తుంది, రాణిగారు వస్తారు, తర్వాత సింహాసనం, తర్వాత మా పోతిఫర్ గారిని నెట్టేస్తే నేనే శతాధిపతినైతే, అవసరమైన రాజునైతా. ఇలాంటి ఆలోచనతోటి ఎంతమంది పాడబడలేరు. రీసెంట్గా 2 రోజుల ముందే ఒక సేవకుడు నాకు ఫోన్ చేసిండు. ఈ పాఠము నేను చెప్పాలనుకున్న అనుకున్న తర్వాత ఒక సోదరుడు ఫోన్ చేసేసి, యెహోవా సాక్షులని కొంతమంది నన్ను తగిలారన్నా, నీకెందుకు తమ్ముడు, నువ్వు నాతో పాటు రా. నీకెట్లా పరిచయం అయ్యానంటే, ఫలానా ఊరిలో నకరేకల్ అనే ఒక ఊరు ఉంది కదా, ఆ ఊరిలో డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టరే నల్లగొండ జిల్లా మొత్తానికి అధ్యక్షుడు అంట యెహోవా సాక్షులలో. నీకు నెలకు శాలరీ ఇస్తాము, నీకు ఒక బైక్ కొనిపిస్తాము, నీకు మంచి చెల్లు హాస్పిటల్ అన్నీ చూసుకుంటాము అని చెప్తే బాగుంది, చెప్పిర్రు. నేను దాన్ని ఆలోచిస్తానని చెప్పేసి వచ్చేసిన. డాక్టర్ కదా, ముఖం ముందర ఏం చెప్పను, ఏం చెప్పకుండా సరే నేను ఆలోచిస్తా సార్ అని చెప్తే నా నెంబర్ తీసుకుండు. నా నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చిండు. దగ్గర 4-5 నెలలు నాకు టార్చర్ పెట్టిరాళ్ళు అని చెప్తూ ఇదే మాట నాది క్రీస్తు సంఘం అన్నాడు ఆయన. ఆయనది క్రీస్తు సంఘం. ఆ సోదరుడు మనకు తెలుసు, ఇప్పుడు పేరు చెప్పనులే. నాది క్రీస్తు సంఘము, మా క్రీస్తు సంఘం బ్యాచ్ కూడా ఉంది కదనా, వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ చెప్పాను. గద్దలు వచ్చి ఎలా పిక్కుని తినరు అలా పిక్కుని తినరన్నా. నాకు ఎందుకన్నా అన్న, ఆ నెంబర్ నాకి నా దగ్గర నెంబర్ లేదని చెప్పిన. ఒకవేళ నెంబర్ ఉందని చెప్తే వాళ్ళందరూ యెహోవా సాక్షులుగా మారిపోతురేమో, అంటే నేను వాళ్ళందరినీ మార్చినట్టయితే నేను పాపంలో పోయేటున్నాను అని ఆయన భయంకరంగా టెన్షన్ పడుతున్నాడు. అలా చెబుతూ మనం యేసుక్రీస్తు సంఘం అని పెట్టాం కదా, మన రామ్నగర్లో చర్చి పేరు, మనం అదే అంటున్నాం కదా. మీరు కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పెట్టుకోవాలని నాకు చాలాసార్లు చెప్పేది ఆయన. ఎందుకో ఇది కారణం అని నేను చెప్పుకొస్తుంది. నిజమే అన్న, నేను చాలామంది సేవకులను చూసా, ముసలోడు ఉంటాడు, యవ్వనస్తురాలు అమ్మాయిని ఎంట పెట్టుకొని పోతుంటాడు. అమ్మాయి వచ్చి కాళ్ళు నొక్క, ఈపు నొక్క, ఇక అన్నీ అవుతున్నాయంట అన్నట్టుగా ఆయన మాట్లాడుకొస్తున్నాడు. అప్పుడు నేను కూడా కొన్ని చూసా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనుకున్న వాళ్ళ వెనకాల నేను తిరిగా, వాళ్ళ క్రియలు బాగాలేకనే వదిలేసి వచ్చేసా. ఇలాంటివి నేను చూసా. అప్పుడు నాకు అనిపించింది యేసేపు గారిని చూస్తే,
ఎవరు అసలు క్రైస్తవులు? వీళ్ళ ముసలి వయసులో కూడా వ్యామోహాన్ని పట్టుకొని ఏలాడుతున్నారు. అది కూడా ఎలా? క్రీస్తు బోధను వినడమేనా? ఇప్పుడు ఈ పాస్టర్లు వినడమేనా? క్రీస్తు బోధను బోధిస్తూ కూడా ఇలాంటి క్రియలు జరుగుతున్నట్టే వీళ్ళు క్రైస్తవులు అనిపించింది నాకు. అందుకే ఈ పాఠం వచ్చింది. ఇక్కడ మనము వ్యభిచారం చేయడం అని కాదు, కానీ అలాంటి ఆలోచన ఒకవేళ ఇన్ని రోజులు మనలో ఉన్నా చంపేయాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించుకోండి ఒకసారి. యేసేపు గారికి కింద చూసుకుంటే దినము చెప్పేదట ఆయనకు. దినమని ఉంటుంది. ఒకసారి చదువమ్మ కింద 10వ వచనము. దినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండే. ఏం మాట్లాడతా చెప్పు? ముందే చెప్పేసింది, రా నా కోరిక తీర్చుతావా రా అని పిలిచి చెప్పేసింది ముందే. ఇక దాని తర్వాత ఏం మాట్లాడితే చెప్పు? ఇక మనం ఊహించుకోవాలి. ఇక మనం అన్ని చెప్పకూడదు కదా, ఊహించుకోవాలి. ఇక మనం ఎన్ని ఊహించుకో, ఇన్ని రకాలుగా మాట్లాడి ఉంటుంది. ఎందుకంటే వలలో పడాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు, బైబిల్లో ఉన్న ఒక వచనము ఏంటిది కదా? అయిపోయా. ఇక ఆ తేనెకి జారాల్సిందే, కానీ జారాడు మనోడు? జారలే. ఎందుకు? క్రీస్తుని పోలి నడుస్తున్నాడు కాబట్టి జారడు. నా రక్షకుడు క్రీస్తు అని అనుకొని బతుకుతున్నాడు కాబట్టి జారడండి. కానీ ఈరోజు నువ్వు నేను పేరు తగిలించుకొని బతుకుతున్నాం తప్ప దేనికి? అసలైన వాడిని ఆయనకి బదనాం చేయడానికి. ఎవరు క్రైస్తవులు? క్రీస్తుకు పూర్వమే క్రైస్తవ్యాన్ని పరిచయం చేయాలనుకున్నాడు దేవుడు, పరిచయం చేశాడు. కానీ కొన్ని కాలాన్ని బట్టి, కొన్ని సందర్భాన్ని బట్టి ధర్మశాస్త్రం వచ్చింది. అవన్నీ తర్వాత చెప్తా. ఇంకాస్త కొందరిని చూసుకుందాం మనం. అవునా కదా? చదువు బాయి, దీన్ని కొంచెం కిందికి చదువు. మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినినవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఏం చేశాడట? చిన్నగా, ప్లీజ్ తల్లి నీకు దండం పెడతామ్మా, అట్లా చేయకు తల్లి, అట్లా కాదు తల్లి అని చెప్తుంటే వదులుతుందా? జాడించి తంతే ఆడబడ్డదో మరి ఆమె. అట్లా దండకపోతే వదలదాడా? ఆ సిచ్యువేషన్ ఏంటిది? కళ్ళు ఫస్ట్ చేస్తాడు. ఎందుకంటే దినదినమో మాట్లాడుకుంటుంది. ఎన్ని రోజులు చేసిండో పాపం. ఇక లాభం లేదు అని చెప్పేసి గెంటేసి వచ్చేసిండు. అంత దమ్ము, ధైర్యము ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనలో ఆ తప్పును చూసి, ఆ మోసమును చూసి దాన్ని నెట్టేసి గెంటేసి వస్తున్నామా? ఏదో ఒక రకంగా మనమైతే చేస్తలేం, కానీ చూడడంలో తప్పే ఉందని అనుకుంటున్నామా? ఆలోచించుకోవాలి మనం. యవ్వనులుగా ఉన్న ఈరోజు ఒక సంఘానికి వెళ్ళాను నేను. అన్నా చెప్పితే బాగానే చెప్పినావు, కానీ కొంచెం యవ్వనస్తులకు చురకలు అంటించే బాగుండేదన్నా అన్నాడు. నేను వెళ్ళాను, స్నానం చేయడానికి కాదు, ముఖం కడుక్కోవడానికి కూడా నాకు సమయం లేదు. అలా వెళ్ళేసి పోయి స్టోజ్ ఎక్కేసాను. వాళ్ళు ఒక 10 నిమిషాల ముందు నేను పోవడమో, వాళ్ళు ఉండడమో, ఏదో జరిగి ఉంటే ఏదో ఒకటి చెప్పి ఉంటే మనం ఏదో చెప్పేటోళ్ళం అనుకో. వాళ్ళ తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత చెప్తున్నారు, యవ్వనస్తులు ఆగమైపోతున్నారు మా సంఘంలో. వాళ్ళు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఇది చేస్తున్నారు, నేను చెప్పకూడదన్నా, అన్నీ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? మళ్ళీ క్రైస్తవులు. అందుకోసమే ఈరోజు నిన్ను నన్ను మాదిరిగా క్రీస్తుని పెట్టాడు. ఆ రోజు క్రీస్తు రానేలేదు పాపం, మాదిరి చూపియనే లేదు. అయినా కానీ క్రీస్తుని పోలి నడిచారంటే ఆ భక్తి ఏం భక్తి చూడు ఒకసారి, ఏం విశ్వాసం అది. ఎటుబాయ మన విశ్వాసము, ఎటుబాయ మన భక్తి. ఈరోజు మనం ఎలా బతుకుతున్నాం? ఇప్పుడు రాధన్న చెప్పుకొచ్చినట్టుగా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మన యేసుపాదం అని చెప్పినట్టుగా, ప్లీజ్ మీకంటే చిన్నవారమే, చేతులు ఎత్తి దండం పెడితే చెప్తాం మారండి అని. ఒక్కడు ఇద్దరు చెప్తే సరిపోదు కదా? అది ఈ సెమినార్లో చెప్తే సరిపోతుందండి? ఈ వీడియోలో ఈ కెమెరా ముందు కూర్చొని చెప్తే సరిపోతుందా? ఎంతమంది యవ్వనస్తులు ఉన్నామో అంతమంది నడుము బిగించి పరిగెత్తితే సువార్తకు పని అప్పచెప్పాడని చెప్పాడు కదన్నా. ఆ పని కోసం మనం పరిగెత్తితే కొందరినైనా రక్షించలేమా? ఆలోచించండి. చాలా సంఘాలు ఉన్నాయి కదా మనకు తెలిసి. అన్ని సంఘాలలో ఒక్కడే తిరగాల? మనం కూడా తిరగొచ్చు కదా. మనం కూడా తిరిగితే దేవుడు మనకిచ్చిన ఆలోచన ప్రకారంగా మనం కూడా 4 మాటలు 10 మందికి చెబితే మారే అవకాశం ఉంటుందా ఉండదా? మనిషి ఎప్పుడు మారతాడని బైబిల్ చెప్పింది. ఎప్పుడు మారతాడు? మాట వింటే మారతాడు. ఆ మాట ఎవరి మాట? యేసుక్రీస్తు ప్రభువు వారి గూర్చిన మాట వినాలి అన్నాడు. దాంతోపాటు ఇంకో వచనం కూడా చూసుకుందాం మనం. తీతు పత్రిక తీయండమ్మా, 1వ అధ్యాయం 8వ వచనము. తీతు పత్రిక 1:8. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును. అతిథి ప్రియుడు అంటే ఏంటిది?
అతిథి ప్రియుడు అంటే ఏంటిది? ఆతిథ్యం ఇచ్చేటోళ్ళు. ఒక సేవకుడు ఇంటి ముందర వచ్చినా, లేకుంటే ఒక విశ్వాసి వచ్చినా, లేకుంటే మన చుట్టాలు ఎవరైనా వచ్చినా ఆయనకి ఎలా ప్రేమించాలి, మనం ఆయనకి ఎలా మర్యాదలు చూడాలి, అది కూడా మనలో ఉండాలి కదా. అది మనం ఎలా చూస్తాము? క్రీస్తు పూర్వంలో ఒక తల్లి ఎలా చూసిందో ఒక్కసారి ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 6వ వచనము, మొదటగా 1-2 వచనాలు చదువుబాయి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తు నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. ఏమంటాడు? అయ్యా, వచ్చిందేదో వచ్చారు, బాగుంది, కానీ నీ కృప నా మీద కుమ్మరించాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఇంటి దగ్గర వచ్చేసి ఒక చెమ్ము నీరు తీసుకొస్తా, నీళ్ళు తాగి వెళ్ళిపో. దీని ఏమంటారు? మర్యాద. నీళ్ళు తాగిపోమంటున్నాడు, అది మర్యాద. తర్వాత ఏమంటాడు తెలుసా? జస్ట్ దారిన పోతున్న వ్యక్తిని ఇంటికి రప్పించాలంటే అన్నం తినిపోమంటే తింటాడా? ఇప్పుడే వదిలేడు. కాబట్టి జస్ట్ అన్నమే వదిలే, నీళ్ళు మాత్రమే తాగిపో అన్నట్టు ముందు నీళ్లు చెప్పేసి దాని తర్వాత చెప్తున్నాడు. చూసారా? అయ్యా, నీ అన్నం కూడా తినిపోయా, కొంచెం అలసట తీరిపోతుంది. ఎక్కడి నుంచి ఎండలో ఎటు నుంచి వచ్చావయ్యిందో. దీన్ని ఏమంటారు? అదే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది, ఎవరైనాను నీకు 1 మైలు రమ్మని చెప్తే 2 మైళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళుము అన్నాడు. వెళ్తున్నామా? అతిథి ప్రియుడుగా వచ్చే సహోదరులని ఒక పూట ఉంటేనే గగనం, అది కూడా సెమినార్ ఉంటేనే వండుతాం, లేకుంటే లేదు. ఇదే ఇక్కడ ఉన్న ఈ స్త్రీలు పూర్వకాలంలో మన అందరికీ తల్లి అయి ఉన్న సారా అనే అమ్మ ఏమంటుందో కింద చూడమ్మా, 5వ వచనము. కొంచెము నుండి కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీరు దాసుని యొద్దకు వచ్చి తీరనేను. చూసారా మర్యాదతో మాటలు? వాళ్ళని గర్వ దాటి వెళ్ళేటట్టు మాట్లాడట్లేడు. ఇంకో గంట కూర్చో. ఎంత తొందరగా పని చేయించాడో ముసలావిడతోటి చూడు కింద. అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తడి పిండి తెచ్చి పిసికి రొట్టె చేయుమని చెప్పాను. వయసులో ఉన్న తల్లికా ముసలావిడకా? ఆలోచించండి. ఇప్పుడు మన సంఘంలో దాదాపుగా మనం అందరం యవ్వనస్తులే ఉన్నాం. ఏం లేదు, కానీ ఒక వ్యక్తి వస్తాడు. ఉదాహరణకు నేనే అనుకో, మా ఇంట్లో 10 మంది 2-3 వచ్చారనుకో, మా ఆవిడకి పోయి కొంచెం అది చేయి ఇది చేయి అని చెప్పాను అనుకో, ఇట్లా చూస్తుంది. ఎవరు చూడరు చెప్పు? ఏ స్త్రీలు చూడరు చెప్పు? మిషన్ ఆవిడ అంటది. ఒకటే మాట, మనం ఏం చేయలేక ఏం చెప్పలేక సైలెంట్ అయిపోతాం. ఏది అతిథి మర్యాద? యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు ట్యాగ్ తగిలించుకుంటే క్రైస్తవులం అవుతామండి? ఆలోచించండి ఒకసారి. స్త్రీలు కానీ పురుషులు కానీ, దాని తర్వాత అబ్రహాం గారు కూడా పోవడము, యాట కోయడము, యాట తీసుకురావడం, మాంసంతో వాళ్ళకు రొట్టె పెట్టడం, ఇవన్నీ ఉంటుంది అధ్యాయం మొత్తంలో. చూశారు కదా? అయితే ఒక్కసారి ఆలోచించుకుందాం. మనలో ఏ పాటికి ఉంది ఈ లక్షణాలన్నీ? ఏ పాటికి ఉన్నాయి? అర్థమవుతుందా? క్రీస్తు పూర్వమే మీకు తెలుసు అనుకుంటా ఒక మాట. పాత నిబంధన ముందు వచ్చిందా, కొత్త నిబంధన ముందు వచ్చిందా? కొత్త నిబంధన ముందు వచ్చింది కదా. ఎట్లా ముందు వచ్చింది? మోసే ద్వారా పాత నిబంధన. ఆ నిబంధన మార్చుకుంటూ కొత్త నిబంధన 5వ అధ్యాయంలో చెప్తున్నాడు యేసు ప్రభువు వారు. మరి కొత్త నిబంధన ముందు రావడం ఏంటిది? ఒక్కసారి గలతీ పత్రిక చూద్దాం, 3వ అధ్యాయము 3:17. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము. దేనికి 430 సంవత్సరాల తర్వాత వచ్చింది? కొత్త నిబంధన పాత నిబంధన కంటే 430 సంవత్సరాల ముందు వచ్చింది. అర్థమైందా? కొత్త నిబంధన పాత నిబంధన కంటే 430 సంవత్సరాల ముందు వచ్చింది. వస్తు ఏం చెప్పింది? వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరార్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. పూర్వమందు అంటే క్రీస్తు పూర్వమందే దేవుని చేత వాగ్దాన రూపములో వచ్చిన నిబంధనే కొత్త నిబంధన. అది ఎవరి ద్వారా వచ్చింది? ఎవరికి వచ్చింది కదా? మరి అబ్రహాం తెలియదా క్రీస్తు సుగుణాలు? అందుకే కదా బతికారు. అబ్రహాం గారు, యాకోబు గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యాకోబు సంతతిలో వచ్చిన యోసేపు గారు, వారికి తెలుసు కొత్త నిబంధన, వారికి తెలుసు. కాబట్టే వారు ముందుగానే యేసుక్రీస్తు ప్రభుల వారిని కించపరచకూడదు, ఆయనను బదనాం చేయకూడదు. నేను బతికినన్ని రోజులు నాలో క్రీస్తును కనపరచాలి. యేసుక్రీస్తు ప్రభుల వారులా నేను బతికితేనే నాకు
నిత్య రక్షణ లేకపోతే నాకు నిత్య శిక్షణ అనే విషయం కూడా క్రీస్తు పూర్వమే మన పితరులైన అబ్రహము, ఇస్సాకు, యాకోబు అనే వారికి తెలుసు కాబట్టి వారు బతికారు. కానీ వారికి తెలుసు అనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమికి వచ్చిన విషయము మనకు తెలుసు. వచ్చిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మొదటి ప్రసంగం అయిపోయిన తర్వాత 3000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత తదనంతరం ఎన్ని వేల మంది, లక్షల మంది క్రైస్తవులుగా మారారు. గ్రంథము పరిపూర్ణంగా మన చేతుల్లో వచ్చింది. అయినా కానీ గ్రంథం మనకి ఎక్కట్లేదంటే దాని అర్థం ఏంటిది? మనలో గ్రంథం ఇంకా ఎక్కట్లేదంటే దాని అర్థం ఏమిటంటున్నా ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అయితే ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా. ఇజ్రాయేలీలందరూ ధర్మశాస్త్రం కింద బతికారు, అవునా కదా? మనమందరం కొత్త నిబంధన కింద బతుకుతున్నాం. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏ గ్రంథం కింద బతికారు చెప్పాలి? వాళ్ళు కూడా కొత్త నిబంధన కిందనే బతికారు. ఎందుకంటే ఇప్పుడే చదువుకున్నాం కదా, 430 ఈ పాత నిబంధన కంటే ముందు వచ్చింది. ఎవరి ద్వారా? అబ్రహాంకి వాగ్దాన రూపంలో చేసేశాడు. వారు బతికింది కూడా కొత్త నిబంధనలోనే. ఇందుకు పాత నిబంధన ఎందుకు వచ్చింది మనకు? అది కూడా చూసుకుంది ఒకసారి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, ఇక్కడ ఆలోచించ, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము, కింద చూసుకుంటే కాకుండా ధర్మశాస్త్రము ఎవరికి? ఈ కొత్త నిబంధన ఏమో సువార్త ప్రకారంగా బతికే వారికి. మరి ఈ ధర్మశాస్త్రం ఎవరికో చెప్తున్నాడు. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పిత్రహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరుకులకును, అబద్ధికులకును, అప్రమాణికులకు, హితబోధకు అంటే మంచి బోధకు విరోధి అయిన వాడికి మరి ఎవడైనా ఉండిన అట్టివానికి నియమింపబడిను గాని నీతిమంతునికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడలేదు. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరు? ఆయన దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. మరి ఆయనకు ధర్మశాస్త్రం అవసరమా? అవునా కదా? మరి ఆయన ధర్మశాస్త్రంతో సంబంధమే లేదు. ఆయనకు ఏ శాస్త్రం కింద ఉన్నాడు? ఆయన కొత్త నిబంధనలో ఉన్నాడు. పితృహంతకుడు కాదు, మోసకుడు కాదు, పాపి కాదు, వ్యభిచారి కాదు. ఈ లక్షణాల ఏ ఒక్క లక్షణం ఆయనకు అంటను కూడా దగ్గర కూడా పోవు. కాబట్టి ఎవరైనా నీతిమంతుడు. నీతిమంతుల కొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదని బైబిల్ చెప్పింది. మరి ఆయన నీతిమంతుడు అన్నాక ఇక ఆయనకు ధర్మశాస్త్రం ఎందుకు? మరి ఇప్పుడు నువ్వెవరు, నేనెవరిని? విశ్వాసం ద్వారా మనం నీతిమంతులం కామా? మరి మనకు ధర్మశాస్త్రంతో సంబంధమా? కానీ మన క్రియలు ఎలా ఉన్నాయి? ఈ వచనానుసారంగా కొన్ని టచ్ అవుతున్నట్టు లేవు. ఆలోచించండి. క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకు, క్రైస్తవులు అని అనుకుంటున్న చాలామంది వారికి ఇదంతా ఎక్కాలి కదా. ఆలోచించుకోండి ఒకసారి. మన ఆలోచన విధానము. ఇప్పుడు మెసేజ్ అయిపోయిన తర్వాత భగవాన్ అని ఒక మాట చెప్పిండు. ఏంటిది? వింటున్నప్పుడు మాత్రం బాగా పూనకం వస్తుంది మనకు. నిజమే అది. విన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పూనకం రాదు. ఇక్కడ ఏంటంటే పూనకం ఎందుకు వస్తుంది? సౌండ్ వస్తే. ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా, బయట పోయినాక సౌండ్ రాదు. డీజే ఎక్కువ ఆడితే మనిషికి డ్యాన్స్ చేయనోడు కూడా డ్యాన్స్ చేసేస్తాడు. దేనిని బట్టి అవునా కదా? ఉద్రేకం. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలానే ఉందేమో ఆలోచించుకుందాం. చాలా చోట్ల రాయించాడు దేవుడు. ఆయన సంకల్పము జగత్పునాది వేయబడక మునుపు నుంచే ఉంది. అందుకోసమే అబ్రహాము ద్వారా కొత్త నిబంధనని పరిచయం చేశాడు దేవుడు. పరిచయం చేయడమే కాదు, అబ్రహాం గారి బతుకును కూడా బతికించాడు దేవుడు. దేవుడు సహాయం చేస్తేనే ఆయన బతికాడు. ఆయన దేవుణ్ణి నమ్మాడు. అలా మనము నమ్మితే మనము కూడా తప్పు చేసే అవకాశం ఉంటుందా? ఉంది. తప్పు చేసే అవకాశం మనకుంటుందా? మనము యేసుక్రీస్తు ప్రభులు వారిని, అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మినట్టు మనము గినక దేవుని నమ్మితే తప్పు చేసే అవకాశం మనకుంటుందా? నమ్మడం చిన్న విషయం చెప్తా మీకు. చిన్న విషయం చెప్పి నేను పాఠం ముగిస్తా. చాలామంది యవ్వనస్తులు చేస్తున్న పెద్ద బిగ్ మిస్టేక్ అంటే అది చాలా చాలా పెద్ద బిగ్ మిస్టేక్. ఏంటిదంటే 20 సంవత్సరాలు పెంచుతారు అమ్మాయిని తల్లిదండ్రులు. తల్లిని తండ్రిని నమ్మదు. అదే 20 సంవత్సరాలు ఈ అబ్బాయిని పెంచుతాడు. వాడు మధ్యలో యాక్సిడెంట్ అవుతాడు, ఆయనను కాపాడతారు. మధ్యలో ఏదో రోగం వస్తుంది, ఆయనను కాపాడాలి. 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా తల్లిదండ్రులు కాపాడాలి. అన్నీ చూసినా చేసినా ఆయనకన్నీ తెలుసు. మరి అయినా ఆయన తల్లిదండ్రులు నమ్మరు. వీళ్ళు ఎవరు? యవనస్తులు. వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయినట్టు, ఎవరు? పోతిఫర్ గారి భార్యకు మూసుకుపోయినట్టు
వీళ్ళ కళ్ళు మూసుకుపోయి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, లేకుంటే అమ్మాయిని నేను మాట ఇచ్చానని చెప్పేసి శారీరక సుఖాల కోసం చివరికి చావడానికి సిద్ధం కాదు, చనిపోతున్నారు కూడా. అమ్మాయి నాకు దక్కలేదని అంటే నమ్మిండు అమ్మాయి నాకు కావాలని. అది ఒరిజినలేనా? నిజం చెప్తున్నా కదా. అలా నమ్మి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఎన్ని కుటుంబాలు చెప్పను. చివరికి ఇదే ముందు తెలిసి ఉంటే నీకేడా పెళ్లి చేసుకునేడు నేనని ఏడుస్తున్న పురుషులు ఎంతమంది లేరు? లవ్ మ్యారేజే మళ్ళీ, అవునా కదా? అంటే వాస్తవానికి యూత్ ట్రాక్ తప్పిపోయింది. వాళ్ళందరినీ ట్రాక్లో పెట్టాల్సింది క్రైస్తవులుగా బాధ్యత మన మీదనే ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం బలి అయ్యాడు. కాబట్టి ఆయన చావడంలో న్యాయం ఉంది, కానీ అమ్మాయి కోసం వీడు చావడంలో న్యాయం ఉందా? లేకుంటే అబ్బాయి కోసం ఈ అమ్మాయి చావడంలో న్యాయం ఉందా? ఎక్కడ న్యాయం? యేసుక్రీస్తు ప్రభుల వారు చావడంలో న్యాయం ఉంది. ఆయన కూడా నన్ను చావమనే చెప్పాడు. అది మర్చిపోయినాం మనం. చెప్పాడా లేదా? ఎక్కడ? ఒక్కసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన అంటే ఎవరు పేరు పెట్టాము అక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులమైన మన కోసము ప్రాణము పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకోవాలి. ఒక అమ్మాయి అబ్బాయి మీద కారే ప్రేమ కాదది, అది నుర్జు. నిజం. అది ఒక కాటన్ తీసుకొచ్చి ఇట్లా దుడిస్తే పోతుంది, అది దాని ప్రేమ అనరు, నుర్జు, సొల్లు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన మీద కార్చిన ప్రేమ ఏంటిదో చెప్తున్నాడు చూడు. పవిత్రమైన రక్తం అండి. ఏంటిది? సొల్లు కార్చలే ప్రభు, పవిత్రమైన రక్తం కార్చాడు. అది కూడా యవ్వన కాలంలో. ఆయనకు లేవా శరీర కోరికలు? ఆయనది శరీరం కాదా? ఆయనకు ఆకలేసింది కదా, ఆయన తిన్నాడు కదా, ఆయన స్నానం చేసిండు కదా, మన లెక్కనే ఉన్నాడు కదా, మన లెక్కనే తల్లిపాలు తాగిండు కదా. ఇది తల్లిపాలు తాగిన శరీరం రా ఇది, దీనికి కూడా కోపము పౌరుషాలు ఉన్నాయని డైలాగులు వేస్తాం కదా మనం. అన్నీ యేసుప్రభు వారికి ఉన్నాయి, కానీ ఆయన దేవుణ్ణి నమ్మిండు, మనం నమ్మలే. గంతే తేడా. నమ్మితే ఎలా నమ్మాలో క్రీస్తు పూర్వమే క్రైస్తవుడుగా మనకు చూపించింది అబ్రహాం గారు. అందుకోసమే మనందరికీ తండ్రి అయ్యాడు విశ్వాసులకు కదా. అతనికి మించిగా నేను చూపిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువు మనకు చూపించాడు. అందుకోసమే మన విశ్వాసానికి కర్త అయ్యాడు, అవునా కదా. మరి నన్ను ప్రేమించమని చెప్పిపోయాడు. ఎవరిని? అమ్మాయినా అబ్బాయినా? తోటి సహోదరు. ఎలా ప్రేమించమన్నాడు? నేనైతే ఎలా ప్రేమించానో మీరు కూడా అలా ప్రేమిస్తేనే అది ప్రేమ. లేకపోతే మీరు నా ట్రాక్లో లేనట్టు అర్థం, ట్రాక్ తప్పినట్టు అర్థం, అవునా కదా. కంటిన్యూ చదువు. అది మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా మన ప్రాణములను పెట్టాలి. ఎవరి నిమిత్తము? మన సహోదరుల నిమిత్తము. మనం ప్రాణం కాదు కదా. సెమినార్కి రండన్నా, లేకుంటే పలానా దగ్గర మీటింగ్ ఉందన్నా అంటే ఇక మనం చెప్పే మాటలు బొచ్చెట్టుంటే ఇది నేను చెప్పకూడదు, అవునా కదా. యాడ తీరిక ఉందనా? అసలు యాడ తీరిక ఉంది చెప్పు? కరెక్టే. అన్ని తీరిక చేసుకొని వెళ్ళిపోయాడు ఈరోజు. ఎవరు? ప్రవీణ్ అన్న గారు. అంతా ఖాళీ. ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, మీటింగ్లు లేవు, కుటుంబం లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, ఏమీ అంత ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో దేవునికి తెలుసు, మనం చెప్పకూడదు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది అది, అవునా కదా. కాబట్టి ఇవన్నీ వింటున్న మీరు కాదు కదా, కూర్చొని చెప్తున్నా నేను కూడా. మనం అందరము ఇవి పాటిస్తేనే మనం క్రైస్తవులం. ఇప్పుడు చెప్పండి, ఎవరు క్రైస్తవులు? జైలుకి వెళ్ళిపోయాడు వ్యభిచారం చేయకుండా. ఎవరు? యేసపు గారు. చిన్న విషయం, నేను అన్న ఇద్దరు మాట్లాడుకుంటూ నేను ఒక డిస్కషన్ మాట్లాడుకున్నాం. నిజమే తమ్ముడు, ఆయన ఆ ఇంట్లో బతికినున్న రోజుల కంటే జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సుఖం వచ్చింది కదా అన్నాడు అన్న. నిజమా కాదా? ఆమె టార్చర్ భరించలేక, సుఖం లేక, అటు యజమానికి ఏం చెప్పలేక, అయ్యా నేను ఇంట్లో ఉండలేని వెళ్ళిపోతానంటే ఎందుకు అంటాడు. సమాధానం చెప్తాడా? లేదు, మీ ఆవిడ ఇబ్బంది పెడుతుందంటే ఉంటాడా? పోయిపోయి మా ఆవిడ మీద అనుమానం పెడతాడు అంటాడు. చేయని తప్పుకు జైలుకు పంపించిండు. ముందు చెప్పుడు చంపేటోడేమో, అవునా కదా. అది రాజుల కాలమే, వంకరే లేదు, రాజుల మాటలకు వంకరే లేదు. పైన ఆయన ఎవరు? పోలీస్ శాఖ. ఆయన చేతుల్లోనే కత్తులు కటార్లు. అంటే 100 మంది శతాబ్ది సైనికులు వస్తారాడా. అటు చెప్పలేక, నిజం చెప్పలేక, పాపం చెయ్యలేక ఎంత టార్చర్ అనుభవించుకుంటాడు చెప్పండి ఒకసారి. మన అత్త ఒక మాట చెప్తే భరించాం స్త్రీలుగా, లేకుంటే భర్త ఒక మాట చెప్తే స్త్రీలుగా భరించాం, లేకుంటే భార్య ఒక మాట చెప్తే భర్త సహించాం. ఏం టార్చర్ ఇది? నాకని మనం తలకాయ కొట్టుకుంటాం పురుషులుగా మనం. యేసపు గారి కంటే ఎక్కువనా?
లేకుంటే యేసుప్రభు కంటే ఎక్కువనా? అవునా కదా? ప్రతి మాటని మనం లోతుగా ఆలోచించుకుంటే మనకంటే వందల కాదు, వేలు కాదు, లక్షల శాతం ఎక్కువ బాధలు అనుభవించారు కాబట్టే వారు పరమునకు చేరారు. మనకు తెలిసిన విషయమే ఏంటిది? సిలువ సహిస్తేనే సింహాసనం ఎక్కగలమని తెలిసిన విషయాలే. తెలియదంటే ఏముంది? ఇప్పుడు నేను చెప్పింది విషయం ఎవరికి తెలియదు చెప్పు? తెలియదా? అందరికీ తెలిసింది. కానీ ఏమో ఈ రోజుతో మారుతారేమో, రేపు ఇంకోటి వచ్చి చెప్తే మారుతాడేమో అని దేవుని ప్రయత్నాలు ఇవి. అవునా కదా? అందుకోసం లాస్ట్ సారి నేను ఒక మాట చెప్పా. ఏంటిది? చెప్తారు ఎవరన్నా? వచ్చినావు, విన్నావు కదా? నువ్వు కూడా విన్నావు కదరా? చెప్తే ముగిస్తా ఎమ్మటే. మీ మనసు ఎట్లాగా మారదు నాకు తెలుసు. అది గోడకు టాప్ బాండ్ అంటించి ఒక ఫ్లెక్స్ని అంటిస్తే ఎలా అంటుతుందో అలా అంటిపోయింది నీది. దేనికి? లోకానికి, నీ మనసుకు. కాబట్టి దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? అది పీకితే రాదు, దాన్ని చించేయి, చింపేసి అయినా రారా నా దగ్గరికి. కానీ నువ్వు అక్కడ ఉంటే నాకు తట్టుకోలేకపోతున్నా అన్నాడు దేవుడు. చింపుకొనిరా. బట్టలు మార్చుకోవడం కాదు, నీ హృదయాన్ని చింపుకొని నా తట్టు తిరుగు. అప్పుడే నేను ఉద్దేశించిన ద్రోహము, నీకు ఏదైతే చేయాలనుకున్నానో, నీకు ఏదైతే శిక్ష వేయాలనుకున్నానో దాని నుంచి నేను కాస్త నేను తప్పించడానికి ట్రై చేస్తా బేటా అంటాడు దేవుడు. మన మనసు మారకపోతే నిజమే అది. కాబట్టి ఎంత జాగ్రత్తతో బతికితే అంత భవిష్యత్తు ఉంది మనకు. కానీ ఏమీ తెలియకుండా అమాయకులుగా బతికిపోతే మాత్రం ఖచ్చితంగా మన కోసము మన పూర్వీకులు, అంటే ఎవరు? లోకంలో ఉన్న మన పూర్వీకులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నీ పూర్వీకులు, నువ్వు నరకానికి పోతే నీ పూర్వీకులు వాళ్ళే, నువ్వు పరలోకానికి పోతే నీ పూర్వీకులు వీళ్ళు. ఎవరు? విశ్వాస వీరులు. ఎటువైపు పోతావో నిర్ణయం మనదే. నిర్ణయాన్ని మనము వదిలేయక ఆ నిర్ణయం ప్రకారంగా ఆలోచించుకుంటూ, యేసుక్రీస్తు ఈ కొత్త నిబంధన అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు అనిపిస్తుంటుంది, ఇది చదువుతున్నప్పుడు అవి గుర్తొస్తుంటాయి పాత నిబంధనలో. అవునా కదా? అప్పుడు టాలీ అవుతుంటాయి. నిజమే కదా, క్రీస్తు లెక్క మనం బతకట్లేము కదా, వాళ్ళు బతుకుతున్నారు కదా, వాళ్ళు కదా నిజమైన క్రైస్తవులు. క్రీస్తు పూర్వమే క్రీస్తు సుగుణాలు కలిగిన క్రైస్తవులు వాళ్ళే కదా, మనము బదనాం చేస్తున్న క్రైస్తవులు కదా అని చాలాసార్లు అనిపిస్తుంటుంది. అందును బట్టి మనం అందరం మారాలని మీకు అందరికీ ప్రభు పేరిట కోరుకుంటూ, సమయం ఇచ్చిన దేవదేవునికి స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ సమయాన్ని అన్నగారికి అప్పచెప్తున్నాను చిన్న ప్రార్థనతో.